హాయ్ రా. హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? చూస్తాను. అందులో నీకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అనిపిస్తుంది? నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిల్? తను స్ట్రాంగ్ గేమ్స్ పరంగా అయితే స్ట్రాంగ్గా ఆడుతున్నాడు. ఇంకా కంటిన్యూగా 3 వీక్స్ నుంచి చీప్ అవుతూనే వస్తుంది. అంటే మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు నిఖిల్ అంటున్నారు కదా. లేదు, తను ఒరిజినల్గానే ఆడుతున్నాడు. అంటే స్టార్టింగ్ వీక్స్ లో తను చాలా స్ట్రాంగ్ గా కనిపించాడు నిఖిల్, బట్ ఇప్పుడు చాలా వీక్ గా కనిపిస్తున్నాడు. దాని గురించి నువ్వేమంటావు? తను స్టార్టింగ్లో వచ్చేటప్పుడు స్ట్రాంగ్గానే కనిపించేది. తను ఫోకస్ గేమ్ మీద చేస్తలేడు సరిగ్గా. సోనియా వాళ్ళు అంటే సోనియా వల్ల లో అవుతున్నాడు అంటే. సోనియా గురించి ఏమనుకుంటున్నావు? చెత్త. బిగ్ బాస్లో గేమ్ ఆడనీకి వస్తుంది, అసలు ఏం చేయనీకి వస్తుంది అర్థమవుతుంది. లాస్ట్ వీక్ అభయ్ నవీన్ పోతాడు అనుకోని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? అబ్బాయి పోతాడని ఆల్రెడీ తెలుసు. నబిల్ పోతాడని. నబిల్. నబిల్ ఎట్లా అనిపిస్తుంది మరి? మంచిగా ఆడుతుంది నబిల్. ఎందుకో నబిల్ ఈ వీక్ వెళ్తాడేమో అని. ఈ వీక్ నబిల్ వెళ్తాడు. మరి నాగమణి కంట గురించి ఏమనుకుంటున్నావు? తను కొంచెం గేమ్ పరంగా అయితే కొంచెం వీక్ ఉండు. మరి తను చేసే బిహేవియర్ అస్సలు నచ్చుతలే బిగ్ బాస్ లా. యష్మి తోటి అలా చేయడం తప్పుగా. అంటే నాగమణి కంటలో మార్చుకోవాల్సిన క్వాలిటీ ఏది ఉంటుంది? బ్యాడ్ హ్యాబిట్స్ చాలా ఉన్నాయి తన కాడ, అది బ్యాడ్. గేమ్ పరంగా గేమ్ కొంచెం స్ట్రాంగ్ అయితే తను పర్ఫెక్ట్ ఉంటుంది. యష్మి గురించి ఏమనుకుంటున్నావు? యష్మి స్ట్రాంగ్ కంటెస్టెంట్. తను మంచిగా ఆడుతుంది గేమ్స్ పరంగా అయితే. విష్ణుప్రియ. విష్ణుప్రియ గేమ్స్ పరంగా మంచిగా ఉంది కానీ హౌస్ లో కొంచెం వీక్ ఉంటున్నట్టు అని. లూజ్ టంగ్ వాడడం వల్ల మరి తన గేమ్ కి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? ఉండొచ్చు. థ్యాంక్ యూ రా.